ఇటీవల కాలంలో ఫిబ్రవరి 28 నుండి మొదలైనటువంటి ఇరాన్, ఇజ్రాయిల్ మరియు అమెరికా దేశాల మధ్య యుద్ధం. ఆ ఆ యుద్ధానికి సంబంధించి ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రముఖంగా హార్ముజ్ జలసంధిని మూసివేత వలన చర్చలు విఫలమైన తరువాత కూడా ఇరాన్ కానీ, ట్రంప్ కానీ ఈ 2 దేశాలు అట్లాగే పక్కన ఉన్నటువంటి ఇజ్రాయిల్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. వాళ్ళకి ఇగో ఎక్కువ ఉన్నట్టుగా కనబడుతుంది. ఎవరు కూడా తగ్గడం లేదు. తగ్గిన విధంగా స్పందించడం లేదు. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు. కేవలం ఒకరిపై ఒకరి వైఖరి మాత్రమే ఇక్కడ కనబడుతుంది. కాబట్టి భారతదేశానికి ఎలాంటి నష్టం జరుగుతుంది? అమెరికా విధించినటువంటి నౌకాదళ దిగ్బంధనము ఎంత అంటే ముడి చమురు ధరల పెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 104 కంటే ఎదిగి పెరిగి 110, 115 కూడా దాటిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దీనివలన ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ మరి ఇవన్నీ కూడా పెరిగి ద్రవ్యోల్బణము పెరుగుతుంది. అట్లాగే వ్యాపార లోటు వస్తుంది. భారత్ తమ అవసరాలకు 80% చమురును ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ధరల పెరుగుదల వలన వ్యాపార లోటు, ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది. ట్రేడ్ డెఫిసిట్ వలన రూపాయి విలువ పడిపోతుంది. అనగా రూపాయి విలువ పడిపోవడం మూలన దేశం యొక్క ఆర్థిక స్థితి మరింతగా దిగజారిపోయేటువంటి అవసరం వస్తుంది. పరిస్థితి కూడా కలుగుతుంది. షిప్పింగ్లకు అంతరాయం అనగా నౌకలకు బాగా ప్రాబ్లం వస్తుంది. అనగా పర్షియన్ గల్ఫ్ మరియు హార్ముజ్ గుండా ప్రయాణించే భారతీయ నౌకలు నిల్చుండిపోయాయి. వీటికి ఇండియన్ నేవీ రంగంలోకి దిగి నౌకలకు ఎస్కాట్ ఇస్తుంది. సరే, అక్కడ చెక్ పాయింట్స్ ఇరాన్ దగ్గర ఉన్న అంతకంటే ముందు ఉన్నటువంటి ఈ యొక్క అమెరికా నౌకాదళం యొక్క బ్లాకేడ్ వలన కావచ్చు, డబుల్ చెకప్ ఉంటుంది. కాబట్టి ఇంకా మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సప్లై చైన్ దెబ్బతింటుంది. అనగా ఇరాన్ నుండి వచ్చేటువంటి ఎల్పిజి, ఎల్ఎన్జి, క్రూడ్ ఆయిల్ సరఫరాకు తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడమే కాకుండా వంట గ్యాస్ మరియు పారిశ్రామిక ఇంధనం యొక్క లభ్యత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపై ఖర్చు పెరుగుతుంది, ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి స్థిరమైనటువంటి స్థితి ఏది ఉండదు ఈ యొక్క యుద్ధ విరామము జరిగేంత వరకు. అట్లాగే స్టాక్ మార్కెట్ కూడా ఇవాళ భారీగా పతనమైంది. ఇంకా మరింతగా పతనమయ్యేటువంటి అవకాశం వస్తుంది. దీని పర్యవసానంగా బంగారం ధరలు పడిపోతున్నవి. కాబట్టి ఇది ఒక అవకాశంగానే ఉండవచ్చు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటే ఉపయోగకరమే, లాభదాయకమే.